భీకర ధ్వని కలిగిన అరణ్య ప్రదేశములో నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదురా. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనన్నాడురా. అంతే విడవకుండా నన్ను కాపాడాడురా. నేను వెళ్ళిన తర్వాత లాబానింటి దగ్గర నన్ను సంరక్షించాడురా. వచ్చేటప్పుడు కూడా మరలా నేను ఒంటరిగా మారిపోతే యబ్బోకు రేవు దగ్గర నన్ను ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకో, ఏ నాటికైనా ఒంటరయ్యే పరిస్థితి వస్తే ఎవరు విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఎవరు? యాకోబు యోసేపుకి. ఆ మాటలు గుర్తున్నాయి. గుర్తుండి నా తండ్రి లేకపోతే నా దేవుడు ఉన్నాడని ఆ పరదేశములో ఐగుప్తులో దేవుణ్ణి సన్నుతించడం ఆపలా, దేవుని స్తుతించడం ఆపలేదు. అందుకొరకు దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు అని రాయబడి ఉంది. మహిమ దేవునికి కలుగునుగాక. యోసేపుకు దేవుడు తోడై ఉండటం మాత్రమే కాదు, యోసేపును దేవుడు క్రమముగా వర్ధిల్లింపచేశాడు. పోతీఫరు ఇంటి దగ్గర